సామెతలు 1వ అధ్యాయం. సో మనకు 31 సామెతలు ఉన్నాయి. సో ప్రతిరోజు ఒక్కొక్క సామెత గురించి నేర్చుకుందాము. సో ప్రోవర్బ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సామెతల గ్రంథంలో మనము జ్ఞానము నేర్చుకోవచ్చు, మన యొక్క బుద్ధి మార్చుకోవచ్చు, మన ప్రవర్తన మార్చుకోవచ్చు. సో సామెతల గ్రంథము చాలా చాలా ముఖ్యమైనది. సో దాంట్లో ఎన్నో దేవుడు మంచి మాటలు రాసి పెట్టాడు. సో గత వారము 2 రోజులు మనం నేర్చుకున్నాము సామెతల్లో ఉన్న మంచి మాటలు. సో ఈ రోజు నుంచి ఒక్కొక్క సామెతల్లో దేవుడు ఏమేమి రాసి పెట్టాడో వాటి గురించి నేర్చుకొని ఇంకా బలపడదాము. సో ప్రతి మాట కూడా చాలా విలువైనది సామెతల గ్రంథంలో. సొలొమోన్ తన అనుభవంతో రాశాడు. ఆయన రాసిన అనుభవంతో రాసిన ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యం చెందినది. కాబట్టి సామెతల గ్రంథము ప్రతిరోజు ఒక చాప్టర్ అయినా చదువుకోవాలి. సో కాబట్టి మనము 31 రోజులు 31 సామెతలు నేర్చుకుందాము. సో చూద్దాం. దావీదు కుమారుడైన ఇజ్రాయేళ్ల రాజైన సొలొమోను సామెతలు. సో దావీదు కుమారుడు ఇజ్రాయేళ్ల రాజు సొలొమోన్ సామెతలు. సొలొమోను అనే వ్యక్తి దావీదు యొక్క కుమారుడు. సో ఆయన రాజయ్యాడు. రాజైనాక రాసిన సామెతలు. సో ఆయన అనుభవంలతో రాశాడు. సొలొమోను అనుభవంతో రాసిన సామెతలు. సో దావీదు కీర్తనలు రచిస్తే సామెతలేమో సొలొమోను రచించడం జరిగింది. సో రాజైన తర్వాత తన అనుభవాలన్నీ కూడా సొలొమోను సామెతల రూపంగా రాసి పెట్టాడు. సో ఆయన ఏం రాశాడు, ఆయన ఏమి చేశాడు? సొలొమోను ఈ భూలోకంలోనే అత్యధికమైన జ్ఞానవంతుడు, అత్యధికమైన ధనవంతుడు, అత్యధికమైన పేరు ప్రఖ్యాతలు చెందిన వ్యక్తి సొలొమోను. అతనికి అపజయం అంటూ లేదు, విజయము. సో ప్రాస్పారిటీ, హ్యాపీ, హెల్దీ, వెల్దీ, మంచి జ్ఞానము అన్నీ కలిగి ఉన్న వ్యక్తి ఆయనే. సో తిరుగులేని రాజు. సో అలాంటి రాజు అనుభవంతో రాసిన మాటలే సామెతల గ్రంథము. సో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకును. సో జ్ఞానము ఉపదేశమును అభ్యసించుటకును. సో మనిషి ఎప్పుడైనా కూడా జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. అది ఏ విషయంలో అయినా కూడా. మాట్లాడే జ్ఞానము, ప్రార్థించే జ్ఞానము, వాక్యం చదివే జ్ఞానము, వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానము, వాక్యానుసారంగా నడిచే జ్ఞానము. సో ప్రతి విషయంలో జ్ఞానముతో కలిగి నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. సో చూసారా, సామెతల గ్రంథం చదవడం వల్ల జ్ఞానము పెరుగుతుందట, ఉపదేశము పెరుగుతుందట, అండ్ వివేక సల్లాపములు, సో మంచితనము, సో మానవత్వము గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతలు, సో నీతి న్యాయము యథార్థత అనుసరించటందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును. చూసారా, బుద్ధి కుశలత ఇవన్నీ పెరుగుతాయి సామెతలు చదివినప్పుడు. బుద్ధి కుశలత, నీతి న్యాయము యథార్థత, జ్ఞానము, ఉపదేశము, వివేకము, ఇవన్నీ కూడా మనము సామెతల గ్రంథం చదివినప్పుడు నేర్చుకోవచ్చు. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. చూసారా, ఈ సామెతలన్నీ కూడా జ్ఞానము లేని వాళ్ళకట బుద్ధిని కలిగిస్తాయట. యవనులకు తెలివి వివేచనకు పుట్టించును తగిన సామెతలు. సో యవనస్తులు ఈ సామెతలు చదువుకున్నప్పుడు వాళ్ళ మార్గాలను సరళం చేసుకుంటారు. సో ఈ సామెతల్లో చాలా చాలా రాయబడి ఉన్నది మనిషి యొక్క జీవితం గురించి, మనిషి యొక్క ప్రాముఖ్యత గురించి, మనిషి యొక్క నడవడి గురించి, ప్రవర్తన గురించి, అన్ని విషయాల గురించి దేవుడు ఈ సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. అందుకే నువ్వు సామెతలు నేర్చుకున్నప్పుడు బుద్ధి పెరుగుతుందట, జ్ఞానము పెరుగుతుందట. సామెతలు చదువుతున్నప్పుడు నీకు తెలివి వివేచనను పుడుతుంది, నీతి న్యాయాలను అనుసరించి నడుస్తావు. సో సామెతల గ్రంథము చాలా చాలా ప్రాముఖ్యమైన గ్రంథమమ్మ. ప్రతిరోజు ఒక చాప్టర్ అయినా చదువుకోవచ్చు, లేకపోతే 2-3 చాప్టర్స్ అయినా చదువుకోవచ్చు. దాని నుంచి ఎన్నో మంచి మాటలు ఉన్నాయి. ఆ ఉపదేశాన్ని తీసుకొచ్చుకోమంటాడు. సో జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. సో చూడండి, జ్ఞానం కలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. సో మనకు ఎప్పుడైనా కూడా జ్ఞానం అడగాలి. ఎప్పుడైనా కూడా దేవుణ్ణి జ్ఞానం అడగాలి. ఇప్పుడు మనం కుటుంబము, భర్తతో ఎలా మాట్లాడాలి, జ్ఞానము. పిల్లల్ని ఎలా పెంచాలి, జ్ఞానము. సో జ్ఞానముతో పెంచాలి పిల్లల్ని. ఎప్పుడైనా కూడా భర్తతో ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, జ్ఞానము. సో ప్రతిదీ కూడా జ్ఞానముతో మనం ప్రవర్తించాలి. ఒక బిజినెస్ చేయాలన్నా కూడా జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము లేకుండా బిజినెస్ కూడా చేయలేము, కుటుంబాన్ని కట్టుకోలేము.
సో అందుకే మనం దేవుణ్ణి అడగాలి. సంఘాన్ని నడవాలన్నా, సంఘ సభ్యులతో నడిపించాలన్నా జ్ఞానము కలిగి ఉండాలి. చర్చ్ నడవాలన్నా జ్ఞానము కలిగి ఉండాలి. బిజినెస్ నడవాలన్నా జ్ఞానము కలిగి ఉండాలి. కుటుంబము గడవాలన్నా జ్ఞానము కలిగి ఉండాలి. సో జ్ఞానము కలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వివేకము అంటే మంచి బుద్ధి కలవాడు నీతి సూత్రములను సంపాదించుకొనును. ఒకవేళ మూర్ఖుడికి ఇవన్నీ చెప్పామనుకోండి, వాళ్ళు వినరు. సో మంచి మార్గంలో నడవాలనుకున్న వాళ్ళకు, మంచి నీతి సూత్రములు సంపాదించుకున్న వాళ్ళకు వివేకం గలవాడు అన్ని ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. సో అందుకే జ్ఞానము గలవాడు విని ఏం చేసుకుంటాడట, పాండిత్యము వృద్ధి చేసుకును. సో యూ నీడ్ టు ఆస్క్ ఫర్ గాడ్ ఫర్ విజ్డమ్. అన్ని విషయాలలో జ్ఞానం అడగండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు వాక్య పరిచర్య చేస్తున్నాను, దేవుని అడిగాను నేను వాక్య పరిచర్య జ్ఞానం ఇవ్వమని, అప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. సో ప్రార్థించే జ్ఞానము అండ్ ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అది కూడా జ్ఞానమే. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అది జ్ఞానమే. సంఘాన్ని ఎలా కట్టాలి అది జ్ఞానమే. సో ఇవన్నీ కూడా జ్ఞానము సంబంధించినవి. జ్ఞానము లేకుండా మనము ఏమీ చేయలేము. తెలివి తక్కువగా ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. సో జ్ఞానము, మనము ఈ సామెతలను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములు జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదురు. సో మూర్ఖులట జ్ఞానమును ఇష్టపడరట. వాళ్ళు డబ్బుని ఇష్టపడతారు, బంగారాన్ని ఇష్టపడతారు, కానీ జ్ఞానాన్ని ఇష్టపడరట. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సో ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనందరికీ దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం చాలా చాలా ముఖ్యము. ఆ దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకు తెలివికి మూలమట. వాళ్ళకు తెలివికి ఆధారం అక్కడి నుంచే బిగినింగ్ ఆఫ్ ద వైస్ మ్యాన్. సో జ్ఞానవంతుడు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారు. ఇప్పుడు భూలోకంలో సర్వనాశనం కావడం కారణం దేవుడు అంటే భయభక్తి లేకపోవడమే. సో దేవుడు నేనే తప్పు చేస్తే నన్ను ఎవరు అడిగేది, నాకెవరు శిక్షించేది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ లోకంలో. ఎందుకు అన్యాయాలు, అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయంటే ఫియర్ ఆఫ్ గాడ్ లేకపోవడం వల్లనే. సో దేవుడు అంటే భయభక్తులు ఉన్నప్పుడు ఈ అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ఆ డ్రగ్స్ ఇవన్నీ కూడా వచ్చేది కాదు. సో దేవుడు అంటే భయభక్తులు కలగడం తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మంచి మాటలు మూర్ఖులు ఎప్పుడు కూడా వినరు. సో కాబట్టి జ్ఞానము ఎప్పుడైనా కూడా మనను పాండిత్యంలో అభివృద్ధి చెందుతుంది. సో జ్ఞానము కలిగి ఉండాలని ప్రార్థించండి, దేవుడిని తప్పకుండా ఇస్తాడు. అన్ని విషయాలలో జ్ఞానము కలిగి ఉండాలి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమును హారములనై ఉండును. సో నీ తండ్రి ఉపదేశము అంటే మన పరలోకపు తండ్రి యొక్క ఉపదేశాన్ని ఆలకింపుము. సో ఆయనే మన తండ్రి, ఆయనే మన తల్లి, ఆయన బోధను నువ్వు ఎప్పుడు కూడా త్రోసివేయకు. సో మన తల్లి, మన తండ్రి ఎవరు అంటే మన పరలోకంలో ఉన్న యేసయ్య. సో ఆయనే మనకు ఆదరణకర్త. ఆయన యొక్క ఉపదేశాలు ఎప్పుడు కూడా మరవకు. ఎందుకంటే భూలోకంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలలో తప్పు చెప్పొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు తప్పు చెప్పాడు. బట్ గాడ్ ఈజ్ అవర్ లార్డ్, గాడ్ ఈజ్ అవర్ ఫాదర్, గాడ్ ఈజ్ అవర్ మదర్. ఆయనే మన తండ్రి, ఆయనే మన తల్లి. ఈ బైబిల్ మొత్తము కూడా నువ్వు చదువుకోవాలి. చదువుకున్నప్పుడు దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క తలంపులు అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. సో తల్లి చెప్పు బోధనను తోసివేయకు, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. సో దేవుడు చెప్పే ప్రతి మాట కూడా మనకు సొగసైన మాలిక, కంఠమునకు హారమై ఉన్నది. అంటే మనం హారం ధరించుకుంటాం చూసావా, అలా అందంగా ఉంటాయట ఆయన చెప్పిన మాటలు. సో కాబట్టి మన తల్లి, మన తండ్రి, మన పరలోకమైన యేసయ్య. కాబట్టి ఆయన మాటలు ఎప్పుడు కూడా నువ్వు ఆలకించు. ఆయన మాటలు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. ఇప్పుడు కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులే పిల్లలకు రాంగ్ గైడెన్స్ ఇస్తారు. తల్లిదండ్రులే పిల్లలను రెచ్చగొడుతుంటారు. ఒక భర్త ఆఫీస్కి వెళ్ళాడా, నువ్వు వచ్చి రాగానే నీ భార్యతో గొడవ పెట్టని చెప్తుంటా అంటారు. సో అలాంటిది చేస్తుంటా అంటారు. కాబట్టి నువ్వు నీ తల్లైనా నీ తండ్రైనా యేసు ప్రభు వారు, ఆయనను నువ్వు అంగీకరించు. యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఏ ఫాదర్ అండ్ మదర్. ఆయన ఎప్పుడు కూడా నిన్ను తప్పు చెప్పాడు. ఆయన ఎప్పుడు కూడా నీకు తప్పు మార్గంలో నడిపించాడు. ఆయన మాటలన్నీ కూడా నీకు మంచిగా జరుగుతుంటా ఉంటాయి. కంఠమునకు హారములై ఉండను. నా కుమారుడా, పాపలు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. సో పాపలు మనల్ని ప్రేరేపిస్తుంటా అంటారు.
లంచాలు తీసుకోమని, లేకపోతే మోసం చేయమని, అలా ఏదైనా పర్లేదండి. ఎవరైనా ఏ విషయంలో ప్రేరేపిస్తున్నారు అంటే ఒప్పుకోవద్దు. అంటే బైబిల్కి వ్యతిరేకంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా మన దగ్గర మాట్లాడుతుంటా అంటారు. అంటే నువ్వు వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టు, సో వాళ్ళతో నువ్వు ఇలా ఉండు, వీళ్ళతో అలా ఉండు అని పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి యుద్ధము, నిర్దోషమైన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. సో నీ సర్కిల్ ఎలా ఉండాలి? పాపులతో నీ సర్కిల్ ఉండకూడదు. పాపులతో నీ సర్కిల్ ఉన్నానుకో, వాడు వ్యభిచారం చేస్తాడు, మనల్ని కూడా అలాగే ఎదురదు. వాడు లిక్కర్ ఆల్కహాల్ తాగుతారు, మనల్ని కూడా అలాగే తాగేలాగా చేస్తారు. సో పాపులతో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో వాళ్ళందరూ కూడా నిన్ను ఆ పాపంలోకి నెట్టివేస్తారు. సో మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మింగివేయనట్లు వారిని జీవముతోనే మింగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మింగుబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మింగివేయుదుము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము. చూసారా, మనం ఎప్పుడైనా కూడా వైస్ మ్యాన్, మంచి జ్ఞానవంతులతో మన సహవాసం కలిగి ఉండాలి. మంచి బుద్ధి కలిగిన వాళ్ళతో, జ్ఞానము కలిగిన వాళ్ళతో ఉండాలి. సో కొంతమంది మనుషులను మనల్ని తీసుకొని పాతాళములకు మనుషులను మింగివేయనట్లు వారిని జీవంతోనే మింగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మింగునట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మింగివేయుదుము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకోము. సో చెడు ఎప్పటికైనా చెడమా, మంచి ఎప్పటికైనా మంచే. సో ఎవరైనా పర్లేదు, నీకు చెడు చెప్తున్నారంటే వాళ్ళకు నువ్వు ఎంటర్టైన్ చేయొద్దు. ఎవరైనా పర్లేదు, నీకు ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నారు, ఒకరి గురించి చెడుగా చెప్తున్నారు, లేకపోతే ఒకరికి చెడు చేద్దాం రమ్మని అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఒప్పుకోవద్దు. మంచి ఎప్పటికైనా మంచే, చెడు ఎప్పటికైనా చెడే. అది ఎవరు చెప్పినా ఎవరు చేసినా చెడు చెడే. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి చెడ్డ వాళ్ళ దగ్గరికి సహవాసాన్ని చేయొద్దు. చెడ్డ వాళ్ళతో మనం ఎప్పుడు కూడా నడవద్దు అని చెప్తున్నాడు. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. సో మంచి సొత్తు అంటే మంచి వాళ్ళతో నువ్వు ఎప్పుడైనా సహవాసం చేయాలి. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడవై ఉందుము, మనకందరికీ నీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. చూసారా, నువ్వు వెళ్ళే మార్గాలన్నీ యేసయ్య మార్గంలో ఉండాలి. సో మనుషులు ఒక దారిలో నడుస్తారు, యేసయ్య ఒక దారిలో నడుస్తాడు. సో నీ మార్గాలన్నీ యేసయ్య మార్గంలో ఉండాలి. లోకం వెళ్ళే మార్గంలో నువ్వు ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, చెడ్డవాళ్ళ మార్గంలో, అపవిత్రుల మార్గంలో, అవినీతిమంతుల మార్గంలో నువ్వు ఎప్పుడు కూడా పోకు. వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. సో ఎప్పుడైనా కూడా నీ పాదాలు ఎప్పుడు కూడా వాక్యానుసారంగా నడిపించాలి, కానీ దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాలని ఎప్పుడు కూడా నడిపించద్దు. కాబట్టి నువ్వెప్పుడు కూడా నీ పాదము వెనుకకు తీసుకొను. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు నా మార్గంలో నడువు, మనిషి మార్గంలో నడవకు అంటాడు. నువ్వు నా మార్గంలో ముందు అడుగు వేయి, నువ్వు నన్ను నేర్చుకో, నా కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ తప్పిపోకుండా నా మార్గంలో నువ్వు నడుస్తూ ఉండు అని అంటాడు. నీవు వారి మార్గమునకు పోకుము, వారి త్రోవులందు నడవకుండా. సో 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారని మనము కూడా వాళ్ళలో కలవద్దు. ఎప్పుడైనా కూడా మనం సపరేట్, మనం గాడ్ చూజన్ పీపుల్, మనం దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం, ప్రత్యేకించబడి ఉండాలి. ఇప్పుడు నువ్వు ప్రత్యేకించబడినప్పుడు మనకు లోకం నుంచి తిరస్కారం వస్తున్నా కూడా నువ్వు అలాగే ప్రత్యేకంగా ఉండాలి. సో నీవు కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. సో చూసారా, కీడు చేయుటకు పాదములు పరుగులెత్తును. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, సో మనము ఈ లోకం అంతా కూడా చెడిపోయి ఉన్నది. ఈ లోకంలో నువ్వు ఎంత బాగా బ్రతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ చెడ్డ లోకంలో నువ్వు ఎంత బాగా బ్రతుకుతున్నావు అంటే, ఈ లోకంలో పాపం ఉంది, నువ్వు పాపం అంటించుకోకు. ఈ లోకంలో అన్యాయం ఉంది, ఆ అన్యాయాన్ని నువ్వు అంటించుకోకు. ఈ లోకంలో మోసం ఉంది, ఆ మోసాన్ని నువ్వు అంటించుకోకు అని దేవుడు చెప్తున్నాడు. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుండగా వల వేయుట వ్యర్థము, వారు స్వనాశమునకే పొంచి ఉందురు, తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఉందురు. సో చెడ్డ వాళ్ళు ఎప్పటికైనా కూడా నాశనం అయిపోతారు. వాళ్ళు ఎప్పుడు కూడా చేయాల్సిన పని చేయకుండా ఇతరుల పని చెడగొట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా అది ప్రాబ్లమే వస్తుంది. ఆశాపాతకులందరూ గట్టి అట్టిదే, దానిని స్వీకరించే వారు ప్రాణము అది తీయును. ఆశాపాతకులు, సో కొంతమందికి దురాశలు ఎక్కువ ఉంటాయి, దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిని స్వీకరించేవారు వారి ప్రాణము అది తీయును. సో ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే,
ఎండ్ ఆఫ్ ది డే నువ్వు జ్ఞానము కలిగి ఉండు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నీ మార్గాలను సరళం చేసుకో. నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి జ్ఞానం అడిగినప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డు వాళ్ళు, ఎవరితో నడవాలి, ఎవరితో నడవకూడదు అనేది నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఇవన్నీ వాక్యం చదివిన తర్వాత, ఐ హ్యావ్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ నుంచి నేను సపరేట్ అయ్యాను. ఇప్పుడు లోకమంతా ఒకలాగా ఆలోచిస్తుంది, నేను ఒకలాగా ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటే ఈ వర్డ్ ఆఫ్ గాడ్తో నేను నింపబడుతున్నాను కాబట్టి, లోకం నుంచి నేను వేరుపరచబడుతున్నాను. నువ్వు ఎప్పుడైతే దేవుడికి వాక్యాన్ని విలువ ఇస్తావో, దేవుళ్ళు ఎక్కువగా వాక్యానుసారంగా నడుస్తావో, అప్పుడు ఈ లోకానికి నువ్వు దూరం అవుతున్నట్టు. ఈ లోకాన్ని నుంచి నువ్వు దూరం అవుతున్నప్పుడు ఈ లోకం నుంచి నీకు విమర్శలు రావచ్చు, నిందలు రావచ్చు. ఈ లోకం నుంచి నీకు వ్యతిరేకత ఎక్కువగా రావచ్చు. ఎందుకంటే నీ వాక్యము, నువ్వు ఎంత వాక్యానికి దగ్గర అవుతావో, ఎంత వాక్యానుసారంగా నడుస్తావో, ఈ లోకానికి అంత దూరం అవుతుంటావు. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి దగ్గర అవుతావో ఈ లోకానికి దూరం అవుతుంటా అంటావు. సో కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా చదువుతున్నప్పుడు నీకు ఏది లోకమో, ఏది లోకం కాదో ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఏది మంచో, ఏది మంచి కాదు, ఏది చెడో, ఏది కరెక్టో, ఏది రాంగో ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో నువ్వు వాక్యం చదువుకోవట్లేదు, వాక్యానుసారంగా నడవట్లేదు, సో నువ్వు లోకానుసారంగా నడుస్తున్నట్టు. సో ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుందంటే మనల్ని ఈ లోకం నుంచి వేరుపరుస్తుంది. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పుడైనా కూడా మనల్ని దేవుడికి దగ్గరగా చేస్తుంది, ఈ లోకానికి దూరం చేస్తుంటా ఉంటుంది. కాబట్టి మనం దేవుడికి దగ్గరగా కావాలంటే ఈ వాక్యాలు ఎక్కువగా చదువుకోవాలి. సో నువ్వు అత్యాశకు పోవద్దు, దురాశలకు పోవద్దు, దుర్బుద్ధులకు పోవద్దు. సో ఒకరు మాట్లాడినట్టు మనం మాట్లాడద్దు. సో స్వనాశనములకే పొంచి ఉందరు, తమ్మును తామే పట్టుకున్నట్టుకై దాగి ఉందరు. సో ఎవరైనా కూడా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి ఒకరు చేశారని మనం అలా చేయకుండా మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవాలి. జ్ఞానము వీధులలో కేక వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. సో ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ దేవుడు జ్ఞానము తెలుసుకోండి. జ్ఞానం ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఒక ఒక బిజినెస్ చేయాలంటే జ్ఞానం ఉండాలి. నీ జ్ఞానం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు, కానీ డబ్బులను పెట్టి నీ జ్ఞానాన్ని కొనుక్కోలేవు. సో జ్ఞానం అడగండి దేవుని ఎక్కువగా. మీకు ఏ విషయంలో కొదువగా ఉంది, ఏ విషయంలో జ్ఞానం కావాలో అడగండి. కొన్ని పరిస్థితులు మనకు అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్ కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి, సుఖాల్లో ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. సో వాక్యానుసారంగా ఎలా నడవాలి. జ్ఞానము అన్ని విషయాల్లో జ్ఞానము, ఇంటి పని, వంట పని, లేకపోతే ప్రతిరోజు చేయాల్సిన పనిని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా జ్ఞానము. ఉద్యోగము ఎలా చేయాలి, జ్ఞానము కలిగి ఉండాలి. బిజినెస్ ఎలా చేయాలి, జ్ఞానము కలిగి ఉండాలి. సంఘాన్ని ఎలా నడపాలి, జ్ఞానము కలిగి ఉండాలి. సో జ్ఞానం ఉన్న వాళ్ళట వీధులలో కేక వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారముల్లోను పట్టణంలోను జ్ఞానము ప్రచురించు తెలియజేయుచున్నది. సో చూసారా, భూలోకంలో అంతకంటే గొప్పవాడు సొలొమోను. అందరికంటే జ్ఞానవంతుడు ఎవరు? సొలొమోను. భూలోకంలో అప్పుడైనా ఇప్పుడైనా కూడా ది మోస్ట్ వైస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే మన సొలొమోనే. సో సొలొమోను జ్ఞానం అడిగేవాడు ఎప్పుడైనా కూడా. ఆయన రాజయ్యాడు. రాజయ్యాక ఒకటే అడిగాడు, అయ్యా నేను రాజయ్యాను, నీ ప్రజలకు నేను తీర్పు తీర్చడానికి జ్ఞానం ఇవ్వమని అడిగాడు. సో దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చేశాడు. సో మోస్ట్ వైస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అప్పుడైనా ఇప్పటికైనా కూడా సొలొమోన్. సో ఆయన జ్ఞానంతో రాసిన మాటలు ఇవన్నీ కూడా. సో అందుకే ఈ వాక్యం మొత్తం, సామెతలు 1వ గ్రంథం మొత్తం కూడా జ్ఞానం గురించి ప్రార్థించుకోమంటున్నాడు దేవుడు. సో అందుకే ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. వైస్ మ్యాన్గా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మనం బుద్ధిహీనతగా ఉండడం దేవుడి చిత్తం కాదు, జ్ఞానం కలిగి ఉండడమే దేవుడి చిత్తము. సో పురద్వారములలోను పట్టణంలోను జ్ఞానము ప్రచురింప తెలియజేయుచున్నది. సో నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావనుకో పేరు వస్తుంటుంది, ఘనత వస్తుంటుంది. జ్ఞానం కలిగి ఉన్నామనుకో మనకు డబ్బు సంపాదించుకోవచ్చు. సో అన్నీ కూడా జ్ఞానము ద్వారానే వస్తాయి. ఇప్పుడు తెలివి తక్కువ వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? తెలివి కల్ల వాళ్ళే ఎక్కువగా చేయగలుగుతారు కదా. సో అందుకే జ్ఞానము సంపాదించుకోండి అన్ని విషయాలలో. వాక్యం చదువుతున్నాం, అర్థం కావట్లేదు, దేవుని అడగండి ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని, వాక్యానుసారంగా నడిచే జ్ఞానాన్ని ఇవ్వమని అడగండి. ప్రార్థన కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే తొందరగా ఆశీర్వదించబడతాను, ఎలా చేస్తే తొందరగా నేను స్వస్థత పడతాను, జ్ఞానం అడగండి. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ పెట్టిన వ్యక్తి కూడా నెలకు ఏ ఏరియాలో పెట్టాలి, ఎంత రెంట్ కట్టాలి, ఎంత సరుకు తీసుకురావాలి, ఎంత సరుకు అమ్మాలి. సో ఇదంతా కూడా జ్ఞానము కలిగి ఉన్నప్పుడే. సో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, భార్యను ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా జ్ఞానము సంపాదించుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ ఆస్క్ విజ్డమ్,
దేవుడు సో చాలామంది కూడా జ్ఞానం గురించి అడగరండి, చాలా తక్కువ. సో జ్ఞానం అడగండి, దేవుడు విస్తారంగా ఇస్తాడట. నువ్వు జ్ఞానం గురించి అడిగినప్పుడు దేవుడు విస్తారంగా ఇస్తాడట. సో అడగండి దేవుడిని, తప్పకుండా ఆయన ఇస్తాడు. సో ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. సో జ్ఞానం లేకుండా ఉండకని అంటున్నారు. జ్ఞానం లేని వారిగా ఉండగోరుదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. సో జ్ఞానాన్ని మనం ఇష్టపడమంటున్నాడు, అసహించుకోవద్దంటున్నాడు. సో చాలామందికి జ్ఞానము గురించి కంటే డబ్బు కావాలి, ఇల్లు కావాలి, ఆస్తు కావాలి, పాస్తులు కావాలి, కానీ జ్ఞానం గురించి ఎవరు అడగరు. సో దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిలాగా ఉంటారు, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. సో నువ్వు జ్ఞానాన్ని ఇష్టపడమంటున్నాడు దేవుడు, అసహించుకోవద్దు, ఇష్టపడాలంటున్నాడు. అప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఒకటేనండి, నీ కుటుంబం చక్కబడాలంటే నీకు జ్ఞానం ఉండాలి. నీ యొక్క ఆర్థిక సమస్యలు చక్కబడాలంటే జ్ఞానం ఉండాలి. నువ్వు అప్పుల బాధలు తీసుకోవాలంటే నువ్వు సంపాదించుకోవడానికి జ్ఞానము కలిగి ఉండాలి. సో నువ్వు ఎగ్జామ్ రాయాలన్నా కూడా జ్ఞానము కలిగి ఉండాలి. ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే మంచి జ్ఞానము కలిగి ఉండాలి ఆ సబ్జెక్టు రిలేటెడ్గా. సో చాలామంది కూడా ఇవన్నీ అడగరు. కాబట్టి దేవుడు అడగమంటున్నాడు, అసహించుకోవద్దు. జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ఇష్టపడమంటున్నాడు. దాని గురించి ఎక్కువ ప్రేయర్ చేసుకోండి. అయ్యా నాకు దేవుడు, అయ్యా సామెతల గ్రంథంలో జ్ఞానం గురించి అడుగుతున్నారు తండ్రి, చెప్తున్నారు నాయన, ఏ జ్ఞానము కలిగి ఉండాలి, నాకు ఏ జ్ఞానం కలిగి ఉంటే నేను బాగుంటుంది అని మీరు ప్రార్థించండి. దేవుడు నీకు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు నేను వాక్య పరిచర్య చేయాలి, సో నాకు ఆ జ్ఞానము కావాలి, వాక్య పరిచర్య చేసే జ్ఞానము కావాలి. సో 10 మంది గురించి ప్రార్థించాలి, ఎలా పడితే అలా ప్రార్థించద్దు కదా. సో ఎలా ప్రార్థిస్తే జవాబు వస్తుందో, ఉత్తరం వస్తుందో, ఆ ప్రార్థించే జ్ఞానము నేను అడగాలి దేవుణ్ణి. ఇంకా ఉద్యోగం చేసుకోవాలి, సో ఉద్యోగం చేయగలిగే జ్ఞానము, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, కుటుంబాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా జ్ఞానము అడగాలి దేవుణ్ణి. సో ఉద్యోగం చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, అలాగే మినిస్ట్రీని చూసుకోవాలి. అవన్నీ చూసుకోవాలంటే ఏం కావాలి, నాకు జ్ఞానం కలిగి ఉండాలి, ఎలా హ్యాండిల్ చేయాలి. ఒకదాని గురించి ఒకరిని వదిలిపెట్టద్దు. మళ్ళీ కుటుంబం చూసుకుంటే మళ్ళీ ఈ యొక్క ఉద్యోగాన్ని చూసుకోవాలి, ఉద్యోగాన్ని చూసుకొని మళ్ళీ మినిస్ట్రీని వదిలేదు. సో అన్నిటినీ హ్యాండిల్ చేయగలగాలి. అప్పుడు దేవుణ్ణి అడిగాను, నేను జ్ఞానం అడిగినప్పుడు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. అన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరిని ఎలా మాట్లాడాలి, మినిస్ట్రీని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, అలాగే ఉద్యోగాన్ని ఎలా చేయాలి, ఉద్యోగంలో అందరితోటి ఎలా మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా జ్ఞానము. సో మనము జ్ఞానము లేకుండా ఉండకూడదు. కానీ ఏ జ్ఞానం, మనము భూలోక జ్ఞానము కాదు, పరలోక జ్ఞానంతో నిండుకోవాలి, దైవ జ్ఞానంతో నిండుకోవాలని ప్రార్థించుకోవాలి. ఈరోజు నుంచి అందరూ కూడా దైవ జ్ఞానంతో నిండుకోవాలని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కొంతమంది పరలోక మర్మాలన్నీ చెప్తుంటా అంటారు, భూలోక మర్మాలన్నీ చెప్తుంటా అంటారు. బికాస్ ఆఫ్ విజ్డమ్, ఆ నాలెడ్జ్ దేవుడు ఇచ్చినప్పుడు అవన్నీ మర్మాలు బయలుపరుస్తుంది. మీరెన్నాళ్ళు జ్ఞానం అసహించుకొందురు. నా గద్దింపు విన్ని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. సో చూసారా, మనం తిరగమంటున్నాడు ఆయన వైపుకి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. సో దేవుడు ఆయన యొక్క ఆత్మను మన మీద ఇస్తాడట, కుమ్మరిస్తాడట. నా ఉపదేశమును మీకు తెలిపేదను. సో నీ లోపల దేవుడు ఆత్మ ఉంది కాబట్టి ఈ వాక్యం వినగలుగుతున్నావు. నా లోపల దేవుడు ఆత్మ ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని బోధించగలుగుతున్నాను. సో దేవుడికి యొక్క ఆత్మతో నిండుకున్నప్పుడు దేవుడి యొక్క మర్మాలు నీకు బయలుపరచబడతాయి, ఆయన యొక్క ఉపదేశాలు నీకు తెలియజేయబడతాయి. అందుకే ఇప్పుడు జ్ఞానంతో పాటు నువ్వేం ప్రార్థించుకోవాలి, దేవా నీ ఆత్మతో నన్ను నింపు నాయన అని ప్రార్థించుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఆయన ఆత్మతో, ఆయన జ్ఞానముతో, ఆయన వాక్యముతో, ఆయన శక్తితో, ఆయన బలముతో, ఆయన కృపతో మనం నిండుకోవాలని ప్రార్థించుకోవాలి. ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ వల్ల మర్మాలు బయటపడతాయి. దేవుడి యొక్క ఆత్మ వల్ల మనకు గొప్ప గొప్ప సంగతులను తెలుసుకోవచ్చు. నా ఉపదేశము మీకు తెలుపుదును, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరిను లక్ష్య పెట్టకపోయిరి. సో చాలామంది జ్ఞానము కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడిని ఎక్కువగా ఇష్టపడతారు, దేవుళ్ళు ఎక్కువగా ఎదుగుతారండి జ్ఞానం ఉన్న వాళ్ళు. సో నువ్వు జ్ఞానమే తెలివికి మూలము అంటున్నాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు, జ్ఞానము కలిగిన వాళ్ళే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారు.
నేను చెప్పు బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. సో గాడ్ అంటున్నాడు మన అర్థాన్ని కూడా, నేను గద్దిస్తున్నాను, మీరు నా మాటలకు లోబడి ఉండండి. సరెండర్ యువర్ సెల్ఫ్ టు మీ, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు మీ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకంలో దేవుడికి దూరంగా ఉండి చేసేది ఏమీ లేదు. సో ఆయనకు మరింత దగ్గరగా కండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ మేమియు మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. సో దేవుడికి లోబడాలి ఎప్పుడైనా కూడా, ఆయన మాటలకు లోబడాలి, ఆయన యొక్క స్వభావానికి లోబడాలి, ఆయన వాక్యానికి మనం ఎప్పుడు కూడా లోబడాలండి. గద్దింపగా లోబడకపోతే. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. సో యూ నీడ్ టు హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. దేవుడితో నీకు ఎలా ఉండాలంటే సత్సంబంధం కలిగి ఉండాలి. నీకు అపాయం కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కానీ నువ్వు దేవుడికి దూరంగా ఉన్నప్పుడు నువ్వేమీ సాధించలేవు. దేవుడికి దూరంగా ఉండి ఏమీ నువ్వు చెప్పలేవు, ఏమీ కూడా నువ్వు చేయలేవు. కాబట్టి దేవుడితో ఎక్కువసేపు గడపండి, ఎక్కువసేపు జ్ఞానము అడగండి. దేవుణ్ణి ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అని దేవుణ్ణి అడగండి. ఆయన ఆత్మతో నింపమని అడగండి, ఆయన వాక్యముతో నింపమని అడగండి, ఆయన వాక్యానుసారంగా నడిచే శక్తిని ఇవ్వమని అడగండి, ఆయన యొక్క జ్ఞానముతో నింపమని అడగండి. అప్పుడు దేవుడు నీ యొక్క దేవ జ్ఞానముతో నింపుతాడు. నేను చాలా సందర్భాల్లో ఇవే అడిగాను, దేవా నీ జ్ఞానముతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ వాక్యముతో నన్ను నింపు అన్నప్పుడు దేవుడు ఆయన జ్ఞానంతో, ఆయన వాక్యముతో, ఆయన తలంపులతో నింపేశాడు నన్ను. సో దాని ద్వారా నేను ఈ దైవ జ్ఞానముతో ఎదుగుతున్నాను. అప్పుడు భూలోక జ్ఞానాన్ని మెల్లిమెల్లిగా వదిలేయడం జరిగింది. సో దేవ జ్ఞానంతో నిండుకోవడం జరుగుతుంది. సో కాబట్టి నువ్వు దేవుడికి దగ్గర ఉన్నప్పుడు నీకు ఏ అపాయం వచ్చినా కూడా దేవుడు నిన్ను చూసుకుంటాడు. దేవుడికి దూరం కావద్దు ఎప్పుడైనా కూడా. ఆయనకు మరి ఎంత దగ్గరగా వెళ్తే నీ యొక్క సమృద్ధి అంతగా ఉంటుంది, నీ యొక్క సాక్ష్యము కూడా అంత గొప్పగా ఉంటుంది. భయం మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, సో మనకు కష్టాలు కన్నీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా భయము రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా తుఫాను వచ్చినట్టు, మన బాధలు సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. సో చూసారా, నువ్వు దేవుడితో గడిపినప్పుడు, దేవుడి మాటలకు లోబడ్డప్పుడు ఇవన్నీ నీకు జరగవు. సో నువ్వు దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు నీకు తుఫాను వలె నీ సమస్యలు వచ్చాయి. భయము నీ మీదికి వచ్చినప్పుడు, తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. సో నువ్వు ఎప్పుడైతే దేవుడితో నడుస్తావో, దేవుడితో ఎక్కువగా సాన్నిహిత్యం పెంచుకుంటావో, నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా అవి నిన్ను ఏమీ కూడా చేయలేవు. ఇవి వస్తుంటా అంటాయి, కానీ నువ్వు నాతో సహవాసం చేయి, వాటన్నిటిని తీసివేసేస్తా అంటాడు దేవుడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత దేవుడికి దగ్గరగా అవుతే నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షతను అంతగా చూస్తావు. ఇవన్నీ మనకు ఈ భయాలు, తుఫాన్ల వల్లే, సుడిగాలి వల్లే, అపాయాలు, మనకు కష్టాలు దుఃఖాలు వస్తుంటా అంటాయి. అపహాస్యం చేసాం వచ్చినప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు, వాటన్నిటిని తీసివేస్తాడు. అందుకే ఆయన గద్దింపునకు లోబడాలి, ఆయన మాటలకు నువ్వు లోబడాలి. ఇప్పుడు అందరం కృపావాక్యంలో ఉన్నాము. సో కాబట్టి ఆ కృపను మనము మిస్యూజ్ చేసుకోవద్దు. ఇప్పుడు కొంతమందికి ప్రార్థించగానే ఎందుకు జవాబు వస్తుంది, కొంతమందికి ఎంత ప్రార్థించినా జవాబు రావట్లేదు? బికాస్ దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడికి దూరంగా ఉండడం, దేవుడు అంటే భయభక్తులు లేకపోవడం. కొంతమంది ప్రార్థించగానే పొందుకుంటున్నారు, కొంతమంది ఎంత ప్రార్థించినా పొందుకోవట్లేదు. ఎందుకు? దేవుడి మాటకు లోబడట్లేదు, దేవుడి గద్దింపునకు లోబడట్లేదు, దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతకట్లేదు. కాబట్టి నువ్వెప్పుడైనా కూడా దేవుడు నచ్చినట్టుగా, దేవుడు మెచ్చినట్టుగా బ్రతుకు. అప్పుడు నీకు ఏ అపాయం వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా, ఏ సుడిగాలులు వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు, రక్షించుకుంటాడు. సో ఒకటి, దేవుడితో మనకు రిలేషన్ ఎప్పుడైనా కూడా చాలా క్లోజర్గా ఉండాలి, దగ్గరికి వెళ్ళాలి. మనం దేవుడి దగ్గరతో ఎక్కువసేపు గడపాలి, దేవుడితో ఎక్కువసేపు మనం సమయాన్ని కేటాయించాలి. అట్లీస్ట్ నీ హృదయంలో దేవుడి యొక్క మెడిటేషన్ ఉండాలి. అప్పుడు నువ్వు దేవుడికి ఇంకా దగ్గరగా అవుతుంటా అంటావు. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. సో దూరంగా ఉండి, దేవుడికి వ్యతిరేకంగా ఉండి నువ్వెంత మొరపెట్టినా కూడా నీకు జవాబు రాదు. నన్ను శ్రద్ధగా వెతుకుదరు కానీ వారిని నేను కనబడకుందును. సో మనకు సమయం కొద్దిగా ఉంది, ఆ కొద్దిగా ఉన్న సమయంలో దేవుణ్ణి ఎక్కువగా వెతుకుదాము,
ఎక్కువగా ఆయనను పూజిద్దాము, ఎక్కువగా ఆయనను ఆరాధిద్దాము. అందుకే కొన్ని ప్రార్థనలకు జవాబులు ఎందుకు తొందరగా రావట్లేదు? నువ్వు మొరపెడుతున్నావు కానీ నా గద్దింపు నాకు లోబడట్లేదు. నువ్వు మొరపెడుతున్నావు, నా వాక్యానుసారంగా బ్రతకట్లేదు. నా వాక్యానుసారంగా బ్రతికి అప్పుడు నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, జవాబు ఇస్తాను అని అంటున్నాడు. నన్ను శ్రద్ధగా వెతుకు అంటున్నాడు. సో శ్రద్ధగా వెతుకు. సో కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్తో ఉండు, ఫోకస్ పెట్టండి, దేవుడి మీద భయభక్తులు కలిగి ఉండండి. సో దేవుడితో ఎక్కువసేపు గడపండి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం లోకానికి దగ్గర అవుతాం కానీ దేవుడికి దగ్గర కాము. మనం లోకానుసారంగా నడవాలని కోరుకుంటాం కానీ దైవ జ్ఞానంతో నిండుకోవాలని కోరుకోము. సో అందరూ కూడా జ్ఞానంతో నిండుకోవాలని కోరుకోండి. దేవ, నీ ఆత్మతో నింపునైనా, నీ వాక్యముతో నింపునైనా, నీ నీ జ్ఞానముతో నింపునైనా, నీ తలంపులతో నింపునైనా అని ప్రార్థించండి. సో దేవుడు అప్పుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన ఆత్మనిస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు. సో అందరూ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇక భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పరలోకమైన వాటి మీద మనసు పెట్టుకొని, ఇంకా నన్ను నీ ఆత్మతో నింపునైనా, నీ ఆత్మ చేత నన్ను నడిపించండి, ఇంకా నన్ను నీ వాక్యముతో నింపునైనా, నీ వాక్యము చేత నన్ను నడిపించమని ప్రార్థించండి. అప్పుడు దేవుడు నీ వాక్యంతో నింపుతాడు, నిన్ను ఆయన యొక్క ఆత్మతో నింపుతాడు. అప్పుడు నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. సో చూడండి, కొంతమంది ప్రవక్తలు ప్రార్థించగా వర్షాలు వచ్చాయి, వర్షాలు ఆగిపోయాయి. కొంతమంది ప్రవక్తలు ప్రార్థించగా లేమితనం పోయింది, అనేక గొప్ప సంగతులు జరిగాయి, గొప్ప కార్యాలు జరిగాయి. ఎందుకు? బికాజ్ దే ఆర్ క్లోజర్ టు గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుడికి క్లోజ్ అవుతావో అప్పుడు నువ్వు ప్రార్థించగానే నీకు ఉత్తరం వస్తుంది, జవాబు వస్తుంటా ఉంటుంది. అందుకే విశ్వాసంలో పెరగాలి, దేవుడు నీతిలో పెరగాలి, ఇంకా దేవా నీకు దగ్గరగా కావాలని ప్రార్థించండి. ఇప్పుడు సొలొమోను అదే చేశాడు. సొలొమోను జ్ఞానవంతుడండి, చాలా గొప్ప జ్ఞానవంతుడు. ఆయన ఒకటే అడిగాడు, నేను రాజునయ్యానయ్యా, నాకు ఒక జ్ఞానం ఇవ్వమని అడిగాడు. ఏ జ్ఞానము? నేను రాజును కదా, నీ బిడ్డలందరికీ కూడా న్యాయము, సమాన న్యాయం చేయగలిగే జ్ఞానం ఇవ్వమన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చేసి దాంతోపాటు ఆయనకు బంగారము, వెండి, ధనము, ఐశ్వర్యము కూడా ఇచ్చేశాడు సొలొమోన్కి. సో అందుకే ఈ సామెతల గ్రంథంలో ఎప్పుడు కూడా మన నీతి పెంచుకోవడానికి, మన యొక్క అపవిత్ర కార్యాల నుంచి బయటపడడానికి ఈ యొక్క ఈ యొక్క సామెతల గ్రంథము చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు ఒక చాప్టర్ అయినా మనము ఈ సామెతల గ్రంథాన్ని చదువుకోవాలి. సో వారికి జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. సో చూసారా, జ్ఞానం కలిగిన వాళ్ళే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారు. నీ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా అసహించుకోవద్దు, ఇష్టపడాలి. నువ్వు అడగాలి దేవుణ్ణి, ప్రతిరోజు అడగాలి దేవుణ్ణి, నాకు ఈ జ్ఞానం ఇవ్వు ప్రభువా, నాకు అన్ని విషయాలలో జ్ఞానంతో నేను ప్రవర్తించాలి, అందరితో నేను జ్ఞానంతో మాట్లాడాలి అన్నప్పుడు దేవుడు నీకు మంచి జ్ఞానం ఇస్తాడండి. నువ్వు జ్ఞానము ద్వారా నీ డబ్బుని వృద్ధి చేసుకోవచ్చు, నువ్వు జ్ఞానము ద్వారా నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవచ్చు, నీ జ్ఞానం ద్వారా నీ ఆఫీస్ పని చేసుకోవచ్చు, నీ జ్ఞానము ద్వారా 10 మంది దగ్గర మంచి పేరు ప్రఖ్యాతను తీసుకొచ్చుకోవచ్చు. చూసారా, జ్ఞానం ఎప్పుడైనా కూడా మనిషిని అభివృద్ధి చేస్తుంది. జ్ఞానం ఎప్పుడు కూడా మనిషిని మంచి పేరు, ఘనతను తీసుకొస్తుంది. సో జ్ఞానం ఉన్న వాళ్ళే దేవుడు అంటే ఇష్టపడతారు, జ్ఞానం ఉన్న వాళ్ళే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారు. సో దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. సో జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండకట వారికి ఇష్టము లేకపోయాను. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గిఫ్ట్ అండి. ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది దీని గురించి కూడా ప్రార్థించుకోవాలి. ఫియర్ ఆఫ్ గాడ్ లేకపోవడం వల్లనే ఆ గొడవలకు వెళ్తున్నావు, కోట్లాటాలు జరుగుతున్నాయి, ఆ నరహత్య, ఆ వ్యభిచారము, ఆ డ్రగ్స్, ఆ మాఫియా, ఇవన్నీ కూడా జరగడానికి కారణము జ్ఞానము లేకపోవడం వల్లనే. ఇవన్నీ దేవుడు అంటే భయభక్తులు లేకపోవడం వల్లనే. సో దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు అంటే భయభక్తుల వల్ల నువ్వు చాలా అనర్థాలకు వెళ్ళలేవు, చాలా పాపాలలో నువ్వు పడలేవు. సో అమ్మో నా భార్యను తిట్టద్దు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. అమ్మో నా భర్తతో నేను బాగుండాలి, నా దేవుడు చూస్తున్నాడు. నేను లిక్కర్ తాగొద్దు, నా ఫ్రెండ్స్ తోటి నేను అపహాసం చేయొద్దు, దేవుడు వింటున్నాడు. నేను అందరూ మాట్లాడినట్టు నేను మాట్లాడొద్దు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. అది ఫియర్ ఆఫ్ గాడ్. అంటే నీకు దేవుడు అంటే నచ్చినప్పుడే, దేవుడు అంటే ఇష్టం ఉన్నప్పుడే ఆ దేవుడు అంటే భయభక్తులు కలుగుతాయి. దేవుడి మీద ప్రేమ కలిగినప్పుడే దేవుడు అంటే భయభక్తులు కలుగుతాయి. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపునకు వారు కేవలము తృణీకరించిరి. సో దేవుడు ఎన్నో సందర్భాల్లో ఇజ్రాయేళ్ల ప్రజల గురించి కావచ్చు, అనేక మంది గురించి కావచ్చు, తను ఎన్నుకున్న ప్రజల గురించి
ఎన్నోసార్లు గద్దించాడు, కానీ ఎవరు కూడా వినలేకపోయారు. వాళ్ళు చేయాల్సిన నరహత్య చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, అందరూ కూడా దేవుడు అంటే వ్యతిరేకంగా ప్రవర్తించారు. సో అలా ఉండకుండా మనము దేవుడి యొక్క గద్దింపునకు తృణి లోబడాలి. సో కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. సో చూసారా, దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అండి. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం వస్తుంది. మంచి చేస్తే మంచి ఫలము, చెడు చేస్తే చెడు ఫలం వస్తుంది. సో నువ్వు దేవుడు అంటే ఇష్టపడుతున్నావు, దేవుడు నీకు మంచి రివార్డ్ ఇస్తాడు. దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుడు నీకు మంచి రివార్డ్ ఇస్తాడు. నువ్వు జ్ఞానం అడుగుతున్నావు, దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. సో నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నావు, దేవుడు నీకు దానికి కూడా నీకు రివార్డ్ ఇస్తాడు. దేవుడు అంటే నీకు ఇష్టం లేదు, నీ నచ్చిన రాజ్యంగా బ్రతుకుతున్నావు, వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు, దానికి తగ్గట్టుగా నీకు ప్రతిఫలం వస్తుంది. సో కాబట్టి తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించేదారు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించేదారు. సో మన ఆలోచనల తగ్గట్టు మనం నడవద్దండి. దేవుడి యొక్క ఆలోచనలను బట్టి, దేవుడి యొక్క తలంపులను బట్టి, దేవుడి యొక్క మాటలను బట్టి మనం నడవాలి. సో మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. మన మాట తీరు వేరు, దేవుడు మాట తీరు వేరు. సో కాబట్టి మనం ఎప్పుడైనా కూడా దేవుడికి ఏది నచ్చుతుందో అది గ్రహించి దాని ప్రకారం నడవాలి. కానీ మనుషులకు నచ్చేది, ఈ లోకానికి నచ్చేది బట్టి మనం నడవకూడదు. అందుకే మన హృదయం అంతా కూడా దేవుడి వైపుకు తిప్పాలి. మన హృదయ అంతరంగంలో కూడా దేవుడి యొక్క మనస్తత్వంతో నిండుకోవాలి, దేవుడి యొక్క ఆత్మతో నింపుకోవాలి. అప్పుడు నువ్వు దేవుడి యొక్క లక్షణాలు, దేవుడి యొక్క గుణము, దేవుడి యొక్క స్వభావంతో నువ్వు నిండుకుంటావు. కాబట్టి తమ వెక్కసమ వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతారు. సో చాలామందికి జ్ఞానము లేకనే దేవుణ్ణి విసర్జిస్తున్నారు. సో చాలామంది డబ్బుని వెంబడిస్తారు, బంగారాన్ని వెంబడిస్తారు, ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాలను వెంబడిస్తారు. కానీ నిజమైన జ్ఞానవంతుడు దేవుణ్ణి మాత్రమే వెంబడిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వెంబడిస్తావో అప్పుడు నువ్వు జ్ఞానవంతుడవవుతావు. సో దేవుడు జ్ఞానవంతులను వాడుకుంటాడండి, జ్ఞానవంతులకు మహాభివృద్ధి చేస్తాడు. సో జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమవుతురు. సో జ్ఞానము లేకపోవడం వల్లనే ఈ బుద్ధి ఇవన్నీ కూడా. అందుకే సామెతలు 1వ అధ్యాయంలో మొత్తము దేవుడు కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు? జ్ఞానము గురించి మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఇది విన్న వాళ్ళందరూ కూడా జ్ఞానం గురించి ప్రార్థించండి. ఇంకా వాక్యాన్ని నేర్చుకునే జ్ఞానం అడగండి, ఇంకా ప్రార్థించే జ్ఞానం అడగండి. అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందడానికి జ్ఞానం అడగండి. ఎందుకంటే మనం డబ్బు సంపాదించాలంటే జ్ఞానం ఉంటేనే సంపాదించగలుగుతాము. జ్ఞానం లేకుండా మనము ఆఫీస్ పని చేయగలుగుతామా? జ్ఞానము లేకుండా మనము కుటుంబాన్ని కట్టగలుగుతామా? పిల్లల్ని ఎలా పెంచాలో చేయగలుగుతామా? ఇవన్నీ కూడా జ్ఞానముతోటే నడుస్తాయి. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. సో ఇదంతా దేవుడిచ్చిన మనకు ఉపదేశము, అంగీకరించమంటున్నాడు. సో జ్ఞానం గురించి ప్రార్థించండి, ఆత్మ గురించి ప్రార్థించండి, దేవుడి దగ్గర కావాలని ప్రార్థించండి, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థించండి. ఇవన్నీ నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. సో ఎంతమంది లైఫ్లలో ఆనందం ఉందండి, ఎంతమంది లైఫ్లలో సంతోషం ఉంది? ఉన్నాయి, అందరికీ జాబులు ఉన్నాయి, అందరికి ఇల్లు ఉంది, కారు ఉన్నది, కానీ సంతోషం ఎక్కడుంది? సురక్షిత ఎక్కడుంది? సో దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తావో, దేవుడి వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు నువ్వు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. చూసారా, మన కీడు వచ్చినా కూడా భయం లేక నెమ్మదిగా ఉంటాం ఎప్పుడు నువ్వు దేవుడితో నడుస్తున్నప్పుడు, ఎప్పుడు నువ్వు జ్ఞానం కలిగి ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయనకు జ్ఞానం ఉంది, ఆపరేషన్ ఎలా చేయాలి, ఏ రోగాన్ని ఎలా ట్రీట్ చేయాలి. ఆయన భయపడతాడు, ఏదైనా రోగం రాగానే ఏం కాదమ్మా నేను ఉన్నాను కదా చూసుకుంటాను అని అంటాడు. ఎందుకు? ఆయనకు జ్ఞానం ఉంది, ఆ రోగాన్ని ఎలా నయం చేయాలి. ఇప్పుడు మనకు ఆ జ్ఞానం లేదు, కొంచెం రాగానే మనం భయపడుతుంటా అంటాం. సో కొంచెం రోగం రాగానే భయపడతాం, ఎందుకు? మనకు తెలియదు ఆ రోగం చిన్నదా పెద్దదా, నయం అవుతుందా నయం కాదా. అదే డాక్టరు ఇది నయం అవుతుందమ్మా నేను చూసుకుంటానని ధైర్యం చెప్తాడు. సో అలాగే నువ్వు జ్ఞానము కలిగి ఉన్నప్పుడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉంటావు. సో అందరూ కూడా ఈ రోజు నుంచి జ్ఞానము గురించి ప్రార్థించండి. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, సామెతలు 1వ అధ్యాయం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా దర్శించావు నాయన. అయ్యా, ఇప్పటి వరకు మేము జ్ఞానము లేక నశించిపోయామయ్యా. ఈ వాక్య ద్వారా మాకు జ్ఞానాన్ని దయచేసినందుకు
వాక్య పరిచర్య జ్ఞానము కావచ్చు, వాక్యం విని వాక్యానుసారంగా నడిచే జ్ఞానము కావచ్చు, మీ యొక్క వాక్యంలో ఎదిగే జ్ఞానము కావచ్చు, దేవుళ్ళు ఎదిగే జ్ఞానము కావచ్చు, ప్రార్థించే జ్ఞానము కావచ్చు, ఉద్యోగం చేసే జ్ఞానము కావచ్చు, ఇంటి పని వంట పని చేసే జ్ఞానము కావచ్చు, లేకపోతే బిజినెస్ చేసే జ్ఞానము కావచ్చు. మాకు ఏ జ్ఞానంలో ఏ విషయంలో మేము జ్ఞానము లేకుండా ఉన్నామో, కొదువగా ఉన్నామో, ఆ జ్ఞానాన్ని మాకు సమృద్ధిగా ఆశీర్వదించినైనా ఈ రోజు నుంచి మేము జ్ఞానముతో నడవాలి, జ్ఞానముతో నింపబడాలి, మీ ఆత్మతో మీ వాక్యముతో నింపబడాలి, మీ గద్దింపునకు లోబడాలి, మీరంటే భయభక్తులు కలిగి ఉండాలి, ఎక్కువసేపు మీతో గడిపే కృపను మాకు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మాకు జ్ఞానాన్ని దయచేయనైనా. ఆనాడు సొలొమోన్కి జ్ఞానాన్ని ఇచ్చావు, రాజు అయిన తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలి, రాజ్యాన్ని ఎలా నడిపించాలి, జ్ఞానాన్ని ఇచ్చావు తండ్రి. మేము కూడా ప్రతిరోజు మా డే టు డే యాక్టివిటీస్లో అన్ని విషయాలలో జ్ఞానముతో నడిచే కృపను దయచేయండి. జ్ఞానంతో పిల్లల్ని పెంచాలి, జ్ఞానముతో మేము మీ మీ మార్గంలో నడవాలి, జ్ఞానము కలిగి మేము ప్రవర్తించే కృపను మాకందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.